Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. So guys, గత కొద్ది రోజుల నుంచి యూపీఎస్సి క్యాడర్ అలొకేషన్ పాలసీ 2026 సో న్యూ క్యాడర్ అలొకేషన్ పాలసీ అని చెప్పి న్యూస్లో వింటూ ఉన్నాము. చాలా మంది స్టూడెంట్స్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్లో అలాగే యూపీఎస్సి వెబ్సైట్లో దీని గురించి విన్నారు. సో ఎంతో కొంత క్లారిటీ మిస్ అవుతుంది చాలామందికి. అండ్ మోర్ ఓవర్ యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే ఎంతోమందిలో డాఫ్ ఫిల్ చేసేంత వరకు ఈ క్యాడర్ పాలసీ గురించి పెద్దగా ఎవరు ఆలోచించరు. కానీ ఎప్పుడైతే ఈ కొత్త న్యూ క్యాడర్ పాలసీ వచ్చినప్పటి నుంచి దాని గురించి తెలుసుకోవాలి. కొంతమంది ఏమో మనం అనుకున్న స్టేట్లో మనం ఐఏఎస్ ఐపీఎస్ పోస్టింగ్స్ రాకపోవచ్చు, ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం. సో ముఖ్యంగా నన్ను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే ఈ క్యాడర్ పాలసీ గురించి ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ నన్ను అడగడం జరిగింది. యూజువల్గా కొంతమంది లాంగ్ టర్మ్ విజన్తో సో యూపీఎస్సికి సంబంధించి అవేర్నెస్ కాంటెక్స్లో డిఫరెంట్ వీడియోస్ చూస్తూ ఉంటారు. అలా మన వీడియోస్ చూసిన కొంతమంది సబ్స్క్రైబర్స్లో ముఖ్యంగా 10th ఇంటర్ డిగ్రీ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. అందులో ఒక క్యాండిడేట్ అడిగింది, ఏంటి సార్ ఈ క్యాడర్ పాలసీ, అసలు కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పి. సో అట్ ద సేమ్ టైం ఆయన ప్రీవియస్ చార్ట్ చెక్ చేస్తే, అంటే ఆయన అడిగింది ఇప్పుడు క్వశ్చన్, ప్రీవియస్ చార్ట్లో హీ డిస్కస్డ్ అబౌట్ ఇంటర్మీడియట్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి గైడ్ చేస్తూ ఉన్నాను. సో అదే కాంటెక్స్ట్లో ఇలా అందరికీ అసలు క్యాడర్ పాలసీ అంటే ఏంటి, ఎవరికి వర్తిస్తుంది, ఏ పోస్ట్స్కి అది అప్లికేబుల్, ఇలా అందరికీ అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్స్తో సహా వీడియో చేయాలి అన్న ప్రయత్నమే సో ఇవాళ నేను చెప్పబోతున్న వీడియో. సో క్యాడర్ పాలసీ అసలు ఎందుకు ఈ కొత్త క్యాడర్ పాలసీ రావటం జరిగింది, దీనికి ప్రధానమైన కారణం ఏంటి, సో అంతకుముందు ఎటువంటి సిస్టమ్ ఉండేది, దానివల్ల జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటన్నిటిని ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఓకే, సో యూపీఎస్సి న్యూ క్యాడర్ పాలసీ, దానికంటే ముందు 2026 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఇది జనవరి ఎండ్ ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది, మేలో ఎగ్జామ్. ఎక్కడ చూసినా ఈ ప్రిలిమ్స్ గురించి డిస్కషన్, ప్రిలిమ్స్ ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన వస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, నోటిఫికేషన్ డిలే అయింది. ఈ రెండు ప్రాధాన్యత సంతరించుకుంటే దీనిపైన ఈ క్యాడర్ పాలసీ వచ్చి వీటన్నిటిని పక్కన నెట్టేసి, సో మేబీ ఈ క్యాడర్ పాలసీ, కొత్త క్యాడర్ పాలసీ రావడం వల్ల నోటిఫికేషన్ డిలే అయ్యింది అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. బట్ అది ఎంతవరకేమో, బట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం. నోటిఫికేషన్ యాజ్ ఆఫ్ నౌ డేట్ మారదా ఇంకేం కూడా మనకు అప్డేట్ రాలేదు. సో కొంచెం ఒక క్రిస్ప్గా వీడియో లెంతీ అయిపోవచ్చు, కొంచెం డీటెయిల్డ్గా చెప్పాలి అన్న ఉద్దేశంతో సో చెప్తున్నాను. కొంచెం ఓపికతో వీడియో చూడండి. న్యూ క్యాడర్ పాలసీ. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ న్యూ క్యాడర్ పాలసీ, యూపీఎస్సిలో జనరల్గా యూపీఎస్సి ఈజ్ ఏ రిక్రూటింగ్ బాడీ, రిక్రూటింగ్ ఏజెన్సీ. ఇందులో ఒక 24 నుంచి 25 పోస్ట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఫారెస్ట్ సర్వీస్తో మొదలు పెడితే అన్నిటిని కలిపి ఒక 24 నుంచి 25 పోస్ట్స్ ఉంటాయి. సో అటు ఇటుగా 24 to 25 పోస్ట్స్. అంటే మనకు బాగా తెలిసింది ఐఏఎస్ ఐపీఎస్, సో ఫారెస్ట్ సర్వీస్, కానీ రెవెన్యూ సర్వీస్ ఉంటుంది, పోస్టల్ సర్వీస్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఉంటుంది, సో అండ్ అలాగే అకౌంటింగ్కి సంబంధించి ఇట్లా డిఫరెంట్ పోస్ట్స్ ఉంటాయి. సో ఇలా 24 to 25 పోస్ట్స్ ఉంటాయి. ఈ పోస్ట్స్ అన్నిటినీ కూడా అంటే యూపీఎస్సి రిక్రూట్ చేసుకునే 25, జనరల్గా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతే ఏసీటీఓ అని చెప్పేసి, లేకపోతే ఎంఆర్ఓ అని చెప్పేసి, డెప్యూటీ తహసీల్దార్, ఇట్లా పోస్ట్స్ ఉంటాయి. గ్రూప్ 1లో కూడా ఆర్డీఓ, డిఎస్పీ, డెప్యూటీ కలెక్టర్ ఎట్లయితే పోస్ట్స్ ఉంటాయో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్లో 24 నుంచి 25 పోస్టులు ఉంటాయి. ఓకేనా, ఫైన్. వీటిని 3గా క్లాసిఫై చేస్తారు. ఈ 24 నుంచి 25 పోస్ట్స్లో ఒకటి ఆల్ ఇండియా సర్వీస్, అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని గ్రూప్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి, వాటిని గ్రూప్ ఏ సర్వీసెస్ అంటాం, గ్రూప్ ఏ సర్వీసెస్. అండ్ మిగతా సర్వీసెస్ ఇవి ఆల్మోస్ట్ ఒక 5 ఉంటాయి, ఇవి గ్రూప్ బి సర్వీసెస్ ఉంటాయి, గ్రూప్ బి. సో ఆల్ ఇండియా సర్వీసెస్, గ్రూప్ ఏ సర్వీసెస్ అండ్ గ్రూప్ బి సర్వీసెస్. ఈ గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్కి కనెక్టెడ్. వీళ్ళు కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్కి పనిచేస్తారు, సెంటర్కి పనిచేస్తారు. ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా, సో ఏమేమి ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, అండ్ అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. జనరల్గా ఈ ఫారెన్ సర్వీస్ అనుకుంటారు, ఆల్ ఇండియా సర్వీస్ అంటే కాదు. సో ఫారెన్ సర్వీస్ ఈజ్ అ సెంటర్ సర్వీస్. ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ ఏంటంటే వీళ్ళు ఈ ముగ్గురు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, పోలీస్ సర్వీస్, ఫారెస్ట్ సర్వీస్ ఏదైతే ఉంటుందో వీళ్ళు
స్టేట్స్లో పనిచేస్తారు, సెంటర్లో కూడా పనిచేస్తారు. సెంట్రల్ రిక్రూట్ చేసుకున్న ఎక్కువ శాతం పనిచేసేది స్టేట్స్కే. ఇప్పుడు మనకు చాలామంది కలెక్టర్స్ని చూస్తాం. ఆమ్రపాలి అని ఒక కలెక్టర్ గురించి, తన ఆమ్రపాలి గారి గురించి వినే ఉంటారు. షీజ్ ఎ కలెక్టర్. స్మితా సబర్వాల్ ప్రీవియస్లీ షీజ్ ఎ కలెక్టర్. సో ఇలా వీళ్ళు స్టేట్స్కి పనిచేస్తారు. కొన్ని సందర్భాల్లో డెప్యుటేషన్ పైన సెంటర్ కింద కూడా పనిచేస్తారు. సివి ఆనంద్ గారు కానీ, ఇప్పుడు మనం చెప్పుకున్న ఆమ్రపాలి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కింద డెప్యుటేషన్ కింద పనిచేసి మళ్ళీ స్టేట్స్కి రిలీవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్లా ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద, స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తారు. ఇందులో ఫారెస్ట్ సర్వీస్కి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇండియన్ అంటే ప్రిలిమినరీ, ఈ అన్ని పోస్టులకు ఒకటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. కానీ మెయిన్స్ దగ్గరకు వచ్చేసరికి ఫారెస్ట్కి సపరేట్. సో కొంచెం పాటు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఐఏఎస్ అండ్ ఐపీఎస్, ఇప్పుడు క్యాడర్ పాలసీ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే ఇప్పుడు స్టేట్స్లో ఏ స్టేట్లో పనిచేయాలనే క్వశ్చన్ కదా. ఈ క్యాడర్ పాలసీ అనేది అంతకు ముందున్న క్యాడర్ పాలసీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యాడర్ పాలసీ, అది ఐఏఎస్ ఐపీఎస్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఆ న్యూ క్యాడర్ పాలసీ, జనరల్గా న్యూ క్యాడర్ పాలసీ ఆల్ ఇండియా సర్వీసెస్కి అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తోంది ఐఏఎస్ ఐపీఎస్, వీళ్ళకు ఇది అప్లికేబుల్ అవుతుంది న్యూ క్యాడర్ పాలసీ. సో బేసికల్గా ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ జనవరి 1 వరకు, అంటే ఇప్పుడు 2026 కదా, 2025 మొత్తం వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో జనవరి 1 వరకు, సో ఆ అన్ని వేకెన్సీస్ ప్రతి స్టేట్, అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ వేకెన్సీస్కి సంబంధించి అప్డేట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఎప్పటిలోపు ఇవ్వాలి? జనవరి 31 లోపు. సపోజ్ ఇప్పుడు జనవరి 31 రాబోతుంది రేపు. ఈ జనవరి 31 వరకు ఈ లాస్ట్ ఇయర్కి సంబంధించిన వేకెన్సీస్ అన్నీ కూడా అది అప్డేట్ ఇచ్చేయాల్సి ఉంటుంది సెంటర్కి. ఓకే, సో ఇది యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే ఇండియా మొత్తంలో ఐఏఎస్ రిక్రూట్మెంట్, జనరల్ రిక్రూట్మెంట్లో ఒక 180 ఐఏఎస్ పోస్ట్ని ఫిక్స్గా పెడతారు, కొంచెం అటు ఇటుగా 180. నెక్స్ట్ అలాగే ఐపీఎస్ ఇవి ఒక 200 పోస్ట్స్. ఇండియా మొత్తంలో 200 పోస్ట్స్ ఐపీఎస్, 180 పోస్ట్స్ ఐఏఎస్. ఫారెస్ట్ సర్వీస్ తీసుకుంటే ఒక 40 to 50 ఉంటాయి. ఇవి ఫిక్స్. సో ఇండియా మొత్తంలో మొత్తం అన్ని స్టేట్స్ కలిపి, అన్ని యూనియన్ టెరిటరీస్ కలిపి 180 ఐఏఎస్, 200 ఐపీఎస్ వరకు కొంచెం అటు ఇటుగా ఉంచుతారు. సో ఇప్పుడు ఏంటంటే అన్ని స్టేట్స్ కలిపి, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇండియాలో ఏ స్టేట్, అంటే ఒక స్టేట్కి ఐఏఎస్ రావాలి, ఒక స్టేట్కి అంటే ప్రతి స్టేట్కి ఐఏఎస్ ఐపీఎస్లో రావాల్సిందే. అయితే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఒక స్టేట్లో పనిచేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తారంటే క్యాడర్ అని పిలుస్తారు. ఏ క్యాడర్ మీది మనం అప్పుడు చూస్తారు. కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్, లేకపోతే మహారాష్ట్ర క్యాడర్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి చూస్తాం. క్యాడర్ అంటే ఏ స్టేట్లో పనిచేస్తున్నారో దాన్ని క్యాడర్ అంటాం. అయితే ఈ క్యాడర్ జనరల్గా యూజువల్గా ఈచ్ స్టేట్ని ఈచ్ క్యాడర్ లాగా ఫీల్ అవ్వచ్చు. దీంతో పాటు కొన్నిసార్లు జాయింట్ క్యాడర్స్ ఉంటాయి. ఇప్పుడు అస్సాం, మేఘాలయ 2 స్టేట్స్కి కలిపి ఒకటే క్యాడర్, దాన్ని జాయింట్ క్యాడర్ అన్నారు. అలాగే అగ్ముట్ అంటారు. అరుణాచల్ ప్రదేశ్ కానీ, గోవాలు కానీ, మిజోరం కానీ, యూనియన్ టెరిటరీస్, వీటన్నిటికీ కలిపి ఒకటే క్యాడర్ ఇంతకుముందు. సో అట్లాగా, సో వీటన్నిటిని మనం ఏమని పిలుస్తున్నామంటే జాయింట్ క్యాడర్. సో ఇప్పుడు ఎవరైనా మనం జనరల్గా డాఫ్ ఫిల్ చేస్తున్నప్పుడు 2 ఉంటాయి. మీరు ఐఏఎస్ అవుతే, మీరు ఐఏఎస్కి సెలెక్ట్ అవుతే మీ హోమ్ క్యాడర్ ఏంటి, దాంతోపాటు అంటే హోమ్ క్యాడర్ అంటే నువ్వు ఆంధ్రప్రదేశా, నువ్వు తెలంగాణ, ఏది నీ హోమ్ క్యాడర్ లాగా పెట్టాలనుకుంటున్నావు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అయితే ఏది కావాలో దానికి ఎస్ పెట్టాలి. ఆ హోమ్ క్యాడర్తో పాటు మిగతా ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. ఏది ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు నేను కొత్త దాని గురించి ఇంకా చెప్పలే, ఈ కొత్తది అర్థం చేయాలంటే కొంచెం పాతది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇప్పుడు 2025 వరకు సిస్టమ్ ఎలా ఉండేదంటే నువ్వు హోమ్ క్యాడర్ లేకపోతే హోమ్ స్టేట్ ప్రిఫరెన్స్ ఇస్తావు. హోమ్ స్టేట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత జోన్ ప్రిఫరెన్స్, స్టేట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఐఏఎస్కి సపరేట్గా, ఐపీఎస్కి సపరేట్గా 2 ఇస్తావు. ఓకేనా? సో మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను, మీరు ఇది చూడొచ్చు. ఇప్పుడు ఐఏఎస్ అనుకోండి, మీరు జనరల్గా 2020 ఇప్పుడు కొత్త పాలసీ గురించి చెప్పలేదు, ఓల్డ్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఇండియా మొత్తాన్ని ఏం చేశారంటే వాళ్ళు 5 జోన్స్గా క్లాసిఫై చేశారు. 5 జోన్స్గా. సో ఇట్లా జోన్ 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 5 జోన్స్. ఇండియా మొత్తంలో ఉన్న స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ని కలిపి ఎలా క్లాసిఫై చేశారంటే 25 క్యాడర్స్. ఎన్ని క్యాడర్స్? 25 క్యాడర్స్గా డివైడ్ చేశారు. 25 క్యాడర్స్. ఓకే, సో 28 స్టేట్స్ కదా. సో 25 క్యాడర్స్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. స్టేట్స్ని కంబైన్ చేశారని చెప్పాను కదా. ఇక్కడ అస్సాం, మేఘాలయ రెండింటిని కలిపి జాయింట్ క్యాడర్. అండ్ సేమ్ అట్లాగే ఇక్కడ చూడండి అగ్ముట్ అని చూడండి. అగ్ముట్ అంటే అరుణాచల్ ప్రదేశ్,
సో గోవా, మిజోరం అండ్ యూనియన్ టెరిటరీస్, వీటన్నిటిని మనం అగ్ముట్ అని చెప్పి పిలుస్తాం. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్లో చూస్తూ ఉంటే ఫర్ సపోజ్ ఒక పర్సన్, ఒక క్యాండిడేట్ది. సో జోన్ 1 2 3 4 5 ఫస్ట్ నువ్వేం చేయాలంటే నీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, ఏ జోన్ నీకు ఇంపార్టెంట్, ఏది ప్రిఫరెన్స్, హోమ్ స్టేట్ లేదా ఏ ఫస్ట్ అని అడుగుతారు. సో వీళ్ళు జోన్ 5ని, అంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఐఏఎస్ వస్తే, ఇట్లాంటి 2 ఉంటాయి బాక్సెస్, ఐఏఎస్ వస్తే ఏంటి, ఐపీఎస్ వస్తే ఏంటి అని చెప్పి ఉంటుంది. ఓకే, సో నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ జోన్ 1. సో ఫస్ట్ జోన్ 1కి వెళ్తాను. జోన్ 1 ఓకే. ఈ జోన్ 1లో నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదని ఇస్తాను. ఇక్కడ ఏముంది, తమిళనాడు. ఓకేనా, ఫైన్. ఇప్పుడు జోన్ 1లో ఇంకా ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి మనం జనరల్గా. ఇప్పుడు 5 స్టేట్స్ ఉన్నాయి కదా, అంటే ఇది ఫిక్స్. ఈ జోన్ 5లో 5 స్టేట్లు, జోన్ 4లో 6 స్టేట్స్, జోన్ 3లో 4 స్టేట్స్, జోన్ 2లో 4 స్టేట్స్, జోన్ 1లో 6 స్టేట్స్. టోటల్గా ఇక్కడ 6 స్టేట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 స్టేట్స్ ఉన్నాయి, మళ్ళీ 4 స్టేట్స్ ఉన్నాయి, 5 స్టేట్స్ ఉన్నాయి, 6 స్టేట్స్ ఉన్నాయి. సో ఇన్ దిస్ మేనర్ ఇక్కడ 10 10 5 25 క్యాటర్స్. ఇది జనరల్గా 2025 వరకు ఉన్న ప్రాక్టీస్. సో ఇలా ఉంది కదా. సో నువ్వు ప్రతి స్టేట్, ఫర్ సపోజ్ నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ జోన్ 1. ఈ జోన్ 1లో ఏ స్టేట్స్ ఉన్నాయో దానికి నీ ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది, ఫైన్. ఇప్పుడు జోన్ నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి, ఏ జోన్ ఫస్ట్ జోన్స్ ప్రిఫరెన్స్ అడుగుతారు. ఆ జోన్స్లో ఏ క్యాడర్ ప్రిఫరెన్స్ అని చెప్పి అడుగుతారు. ప్రతి జోన్లో కొన్ని స్టేట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్స్లో నుంచి ఏది ఫస్ట్ ఏది సెకండ్ అన్నట్టు అడుగుతారు. మీకు ఎగ్జాంపుల్తో సహా చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్యాండిడేట్ జోన్ 2 పెట్టారు ఫర్ సపోజ్. తన సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి, జోన్ 3. అంటే సెకండ్ ప్రిఫరెన్స్ ఏమని పెట్టాడు, జోన్ 3. జోన్ 3 ఈజ్ హిస్ సెకండ్ ప్రిఫరెన్స్. మళ్ళీ ఇందులో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, దాంట్లో ప్రిఫరెన్స్. ఇదే క్యాండిడేట్ తన థర్డ్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాడు, జోన్ 2. ఫోర్త్ ప్రిఫరెన్స్ జోన్ 4, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ జోన్ 1. ఇప్పుడు అలొకేషన్ చేసేటప్పుడు జనరల్గా ప్రతి స్టేట్లో ఏముంటాయంటే, సో ఇన్సైడర్, ప్రతి స్టేట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి 2 కేటగిరీస్ ఉంటారు, ఇన్సైడర్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే అవుట్ సైడర్స్. ఇన్సైడర్స్, అవుట్ సైడర్స్. సో జనరల్గా ఎన్ని సీట్లు అయితే ప్రతి స్టేట్కి ఒక ఐఏఎస్ సీట్స్ తీసుకున్నారనుకోండి. సో ఇప్పుడు ఐఏఎస్ సీట్స్లో ఒక స్టేట్కి 6 సీట్లు అలొకేట్ అయినాయి అనుకోండి. అందులో 1/3 సీట్స్, 1/3 ఐఏఎస్ సీట్లు ఇన్సైడర్స్కి ఇస్తారు. అదేంటో నేను చెప్తాను. అలాగే 2/3 సీట్స్ అవుట్ సైడర్స్కి ఇస్తాం. ఇన్సైడర్స్, అవుట్ సైడర్స్ అంటే ఏంటంటే హోమ్ స్టేట్ అన్నాను కదా, హోమ్ స్టేట్ ప్రిఫరెన్స్ పెట్టుకొని, సో వాళ్ళు దానికి ఎవరైతే ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళను ఇన్సైడర్స్ అంటారు, మిగతా వాళ్ళని అవుట్ సైడర్స్ అంటారు. ఫర్ సపోజ్ ఈ క్యాండిడేట్ సో ఫస్ట్ జోన్ ఏం పెట్టుకుంది, జోన్ 5 పెట్టుకుంది. జోన్ 5 ఫైన్. తన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం పెట్టింది, తమిళనాడు. సో ఫర్ సపోజ్ తమిళనాడులో ఆమెకి 23rd ర్యాంక్ వచ్చింది అనుకోండి, లేకపోతే ఆయనకి 23rd ర్యాంక్ వచ్చింది అనుకోండి. సో తమిళనాడులో ఫర్ సపోజ్ 2, అంటే మళ్ళీ ఇందులో కేటగిరీస్ ఉంటాయండి. అన్రిజర్వ్డ్ కేటగిరీస్ ఉంటాయి, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, బీసీ కేటగిరీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో జనరల్గా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ని అన్రిజర్వ్డ్తో పాటు కలిపేస్తారు, కొన్నిసార్లు కలిపేయరు. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఫర్ సపోజ్ అన్రిజర్వ్డ్ తీసుకుందాం, రిజర్వ్డ్ పక్కన పెట్టేయండి, అన్రిజర్వ్డ్. సో మొత్తం ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎన్ని ఐఏఎస్లు అన్నాను, 180. ఫర్ సపోజ్ తమిళనాడు తీసుకోండి. తమిళనాడులో 6 అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఉన్నాయనుకోండి. ఫర్ సపోజ్ జస్ట్ ఇమాజిన్ దేర్ ఆర్ 6 వేకెన్సీస్ అనుకోండి, 6. సో మేబీ అందులో 2 ఇన్సైడర్స్ అవుతారు అండ్ 4 అవుట్ సైడర్స్ అవుతారు. 4 అవుట్ సైడర్స్ అండ్ 2 ఇన్సైడర్స్ వస్తుంది తమిళనాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తన ఫస్ట్ ప్రిఫరెన్స్ జోన్ 5, అందులో ఫస్ట్ క్యాడర్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చాడు, తమిళనాడు. సో తనకు 23rd ర్యాంక్ వచ్చింది. తనకంటే ముందు ఎవరికైనా ర్యాంక్స్ వచ్చాయనుకోండి, సో అప్పుడు తనకు తమిళనాడు రాకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. తనకంటే ముందు ఒక్కలే ఉన్నారనుకోండి, అప్పుడు తనకు తమిళనాడు క్యాడర్ హోమ్ స్టేట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్అప్స్ అన్నీ ఎలా జరుగుతాయంటే ఇన్సైడర్స్తో ఫిల్ చేస్తారు. ఆ తర్వాత పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ చూస్తారు, దెన్ దే విల్ బి గోయింగ్ ఫర్ ద అవుట్ సైడర్స్. ఇది జనరల్ ప్రయారిటీ. అర్థమైందా? ఇప్పుడు 23rd ర్యాంక్ వచ్చింది ఒక వ్యక్తికి, తమిళనాడు ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నాడు. తమిళనాడులో ఆయనకంటే జనరల్గా మన రూల్ ప్రకారం, మనం ఇమాజినేషన్ ప్రకారం తమిళనాడులో 2 ఇన్సైడర్ వేకెన్సీస్ ఉన్నాయి. తన హోమ్ స్టేట్ తమిళనాడు. ఈయనకంటే ముందు ఒక్కలే ఉంటే ఆయనకు హోమ్ స్టేట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈయనకంటే ముందు ఆల్రెడీ 2 ఉంటే అప్పుడు ఆయనకు హోమ్ స్టేట్ రాకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఉంటాయి. సో నెక్స్ట్ ఫస్ట్ ఎలా చూస్తారు, ఈయన ప్రయారిటీ చూస్తారు. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ జోన్ 1. జోన్ 1లో ఏమి ఇచ్చారు, 1-1.
సో ఫస్ట్ నీకు తమిళనాడు వస్తుందా లేదా చూస్తారు, వచ్చిందా ఓకే. ఒకవేళ నీకు తమిళనాడు రాలేదనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తారు, జోన్ 2. జోన్ 2లో నీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, మహారాష్ట్ర. నీకు మహారాష్ట్ర వస్తుందా రాదా చూస్తారు. రాలేదనుకోండి దెన్ జోన్ 3కి వెళ్తారు. జోన్ 3లో నీ ఫస్ట్ ప్రయారిటీ ఉత్తరప్రదేశ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదనుకోండి జోన్ 4. నువ్వు ప్రయారిటీ పెట్టావు కదా, నువ్వు ప్రిఫరెన్స్ 4th పెట్టినావు. సో 4th ప్రిఫరెన్స్ ఏంటి, జోన్ 4. సో దాంట్లో నువ్వు ఫస్ట్ అస్సాం మేఘాలయ పెట్టావు, ఇక్కడ వస్తుంది. ఒకవేళ ఇది కూడా రాలేదనుకోండి దెన్ నువ్వు 5th ప్రయారిటీ ఏం పెట్టావు, జోన్ 1. సో జోన్ 1లో నువ్వు ఫస్ట్ ఏం పెట్టినావు, రాజస్థాన్. అంటే ఫర్ సపోజ్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జోన్ 1 చూస్తారు. జోన్ 1లో ఫస్ట్ ప్రయారిటీ ఏ క్యాడర్ ఉందో చూస్తారు. రాలేదనుకోండి నువ్వు సెకండ్ ప్రయారిటీ ఏ జోన్కి పెట్టావు, సెకండ్ జోన్ ప్రిఫరెన్స్ ఏది పెట్టావు, ఇందులో ఫస్ట్ ఏ క్యాడర్కి పెట్టావు. ఇది రాలేదనుకోండి థర్డ్ ప్రిఫరెన్స్ ఉన్న జోన్స్ చూస్తారు. జోన్స్ నువ్వు థర్డ్ ఏ జోన్కి, జోన్ 1ఆ, జోన్ 2ఆ, జోన్ 3ఆ, జోన్ 4ఆ. సో 3లో నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఏ క్యాడర్కి ఇచ్చావు. ఇది కూడా రాలేదనుకోండి 4th ప్రయారిటీ ఏ జోన్కి ఇచ్చావు. సో అందులో ఫస్ట్ స్టేట్ క్యాడర్ అంటే ఏ స్టేట్కి నువ్వు ప్రయారిటీ ఇచ్చావు, ఇది చూస్తారు. ఇది కూడా రాలేదనుకోండి నెక్స్ట్ 5th చూస్తారు. ఇందులో 1, ఇది కూడా రాలేదనుకోండి అయిపోయి. నెక్స్ట్ ఏం చేస్తారంటే జోన్ 1లో సెకండ్ ప్రయారిటీ ఏ స్టేట్కి ఇచ్చావో చూస్తారు. తర్వాత జోన్ 2లో సెకండ్ ప్రయారిటీ ఇచ్చిన స్టేట్, జోన్ 3లో సెకండ్ ప్రయారిటీ 2. ఇదంతా అయిపోతే దెన్ 3 ఇలా చూస్తూ పోతారు. అంటే జనరల్గా మనం అనుకోవచ్చు జోన్ 5లో నువ్వు ఫస్ట్ తమిళనాడు పెట్టావు, తమిళనాడు రాలేదనుకోండి ఇమీడియట్గా కేరళ రాదు. నువ్వు నీ సెకండ్ ప్రయారిటీ ఉన్న జోన్కి వెళ్తావు. నువ్వు సెకండ్ ప్రయారిటీ జోన్ 3 పెట్టావు. ఈ జోన్ 3లో ఫస్ట్ చాయిస్ ఏంటి, పంజాబ్. ఇక్కడికి వెళ్ళిపోతావు. ఇది కూడా రాలేదనుకో, అంటే ఇందులో ఏమని చెప్పాను, ఫస్ట్ ఇన్సైడర్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. నువ్వు ఏ స్టేట్కి ఇన్సైడర్గా సూటబుల్ అవుతావా కాదా చెక్ చేస్తావు. నువ్వు సూటబుల్ అయ్యావో నువ్వు సెలెక్ట్ అయిపోతావు, సూటబుల్ కాలేదో నెక్స్ట్ దానికి వెళ్ళిపోతావు. సో ఇది ఇంతకు ముందు ఉన్న థింగ్స్. సో ఈ కొత్త రూల్ ఏంటంటే సేమ్ ఇండియా మొత్తం. సో ఈ కొత్త రూల్ని బేసికల్గా ఏమని పిలుస్తున్నామంటే న్యూ క్యాడర్ పాలసీ. సో న్యూ క్యాడర్ పాలసీ అని పిలుస్తున్నాం. ఇంతకు ముందు వరకు ఏముందంటే, సో వీ యూస్ టు హ్యావ్ జోన్స్. సో దాన్ని జోన్స్ అనొచ్చు, యూ కెన్ కాల్ దెమ్ యాజ్ ఎ గ్రూప్స్. 5 జోన్స్గా ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయింది, ఇన్స్టెడ్ ఆఫ్ 5 జోన్స్ దెర్ ఆర్ 4 గ్రూప్స్. రెండిట్లో కూడా 25 క్యాడర్సే ఉన్నాయి. నెక్స్ట్ ఇంతకు ముందున్న జోన్స్ ఏంటంటే ఒక రీజనల్ గ్రూప్స్ ఉండేవి, లైక్ నార్దరన్, ఈస్టర్న్, వెస్టర్న్, సెంట్రల్, సౌదరన్ అని చెప్పి. ఇప్పుడు కొత్తగా ఏవైతే గ్రూప్స్ ఫామ్ చేశారో ఆ గ్రూప్స్ ఎలా ఉన్నాయంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండటం జరిగింది. మనం ఇప్పుడు చూస్తే చూడండి, అగ్ముట్, ఆంధ్రప్రదేశ్, అస్సాం అంటే ABCDEF. ఇంతకుముందు ఎలా ఉండేవి మనం ఇప్పుడు చూసినట్లయితే, ఫర్ సపోజ్ యూ కెన్ సి బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ కూడా ఒక గ్రూప్స్. సో ఇవన్నీ నార్దరన్ స్టేట్స్ ఒక గ్రూప్, ఇవన్నీ సెంట్రల్ ఏరియా ఒక గ్రూప్, ఇట్లా ఒక ప్రాక్సిమిటీతో గ్రూప్స్గా ఉండేవి రీజనల్గా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అవుట్ సైడర్లో కూడా కొంచెం దరిదాపుల్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారంటే 4 గ్రూప్స్గా డివైడ్ చేసి వీటిని ఆల్ఫాబెట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ యూజువల్గా ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు ఆల్ ద స్టేట్స్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకు IAS తీసుకున్నాం అనుకోండి, 180 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఈ 180లో మనకు తెలిసిందే. సో ఆల్మోస్ట్ ప్రజెంట్ అయితే న్యూ పాలసీ ప్రకారం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అన్రిజర్వ్డ్ లానే తీసుకోవాలి, అన్రిజర్వ్డ్ దాంట్లోనే కేటగరైజ్ చేయాలి అని చెప్తున్నారు. సో దాంట్లో ప్రజెంట్ 59.5 కదా, 50% తీసుకోండి అంటే 90. అంటే మొత్తం ఇండియా మొత్తంలో IAS చూస్తే 90 వీటిని మనం ఏమంటున్నామంటే అన్రిజర్వ్డ్. 90 సీట్స్ని మనం ఎలా కన్సిడర్ చేస్తున్నాము, అన్రిజర్వ్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్రిజర్వ్డ్ని ఎలా అలొకేట్ చేస్తారు అనేది చూద్దాం. ఇప్పుడు ఇండియా మొత్తానికి దాంతోపాటు ఈచ్ స్టేట్ ఉంటుంది కదా, ఈచ్ స్టేట్కి 2 థింగ్స్ ఉంటుంది. ఒకటి ఇన్సైడర్ క్లాసిఫికేషన్ ఉంటుంది, ఇంకొకటి అవుట్ సైడర్ క్లాసిఫికేషన్. ఇన్సైడర్స్ 1/3, ఆ స్టేట్కి ఉండే 4 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, 4లో 1/3ని ఇన్సైడర్ లాగా కన్సిడర్ చేస్తారు, అండ్ మిగతా 2/3 ఏదైతే ఉంటుందో దాన్ని మనం అవుట్ సైడర్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, నేను ఓన్లీ IASకి క్యాడర్ ప్రిఫరెన్స్ ఎలా చూస్ చేసుకోవాలి ఇప్పటి నుంచి 26 నుంచి చెప్తున్నాను. సో 180 ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ని కూడా అన్రిజర్వ్డ్ లాగా అంటే
క్యాడర్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు, రిజర్వేషన్ కాదు, క్యాడర్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఆ కౌంట్ని ఇలా చేయాలని చెప్తున్నాను. సో 90 ఉన్నారనుకోండి ఫర్ సపోజ్, జస్ట్ ఇమాజినేషన్ కౌంట్. ఇప్పుడు జనరల్గా మనం తీసుకుందాము, ర్యాంక్స్ తీసుకుందాం. లెట్ us టేక్ ర్యాంక్స్. సో 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్, లాస్ట్ ర్యాంక్ వరకు ఇవన్నీ తీసుకున్నాం. ఓకే, ర్యాంక్స్. సో ఇప్పుడు ర్యాంక్ 1 ఆంధ్రప్రదేశ్ వచ్చింది అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్. ర్యాంక్ 2 తెలంగాణ వచ్చింది, ర్యాంక్ 3 మళ్ళీ ఆంధ్రప్రదేశ్, ర్యాంక్ 4 తెలంగాణ, ర్యాంక్ 5 ఉత్తరప్రదేశ్, ర్యాంక్ 6 ఉత్తరప్రదేశ్, ర్యాంక్ 7 కర్ణాటక. ఇలా వచ్చింది అనుకో, జస్ట్ ఇమాజిన్. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ అందరికీ ఫస్ట్ ప్రయారిటీ హోమ్ స్టేట్ అని చెప్తారు. ఇప్పుడు ర్యాంక్ 1 ఎవరైతే ఉన్నారో, ర్యాంక్ 1 ఆంధ్రప్రదేశ్ తన హోమ్ స్టేట్గా, అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఫిల్అప్ చేసేటప్పుడు ఫస్ట్ అంటే ఇన్సైడర్స్. సో ఇప్పుడు ఇండియా మొత్తంలో, సో ఇప్పుడు మొత్తం 180 సీట్స్లో అన్రిజర్వ్డ్ 90 అన్నాం కదా. ఇప్పుడు జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సైడర్స్ అంటే 90 ర్యాంక్స్ అందరికీ, అంటే ఫస్ట్ టాప్ 90 అందరికీ వాళ్ళు అనుకున్నట్లుగా ఓన్ స్టేట్లో వస్తాయి అనుకోవడానికి లేదు. ఈచ్ స్టేట్కి ఎన్ని ఇన్సైడర్స్ ఉన్నాయి, ఎన్ని అవుట్ సైడర్స్ ఉన్నాయో కనుక్కుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ అందరు ర్యాంక్స్ తీసుకుంటారు. సో ఇఫ్ దే విల్ బి టేకింగ్ ద ఆల్ ర్యాంక్స్, ఇలా ర్యాంక్స్ అన్ని తీసుకొని, సో ర్యాంక్ 1 ఆంధ్రప్రదేశ్. ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్కి ఒక ఇన్సైడర్ ఉంది అనుకోండి, ఒక 2 అవుట్ సైడర్స్ ఉన్నాయి అనుకోండి, ఒకటి ఇన్సైడర్ ఒకటి అవుట్ సైడర్. ఇప్పుడు ర్యాంక్ 1 ఆంధ్రప్రదేశ్ ఇన్సైడర్ ఉంది, సో కాబట్టి ఇతనికి అలొకేట్ అయిపోతుంది, అలొకేషన్స్ అయిపోతాయి. నెక్స్ట్ ర్యాంక్ 2 తెలంగాణ. ఇప్పుడు తెలంగాణలో కూడా సేమ్ అట్లాగే కన్సిడర్ చేయండి, 1 ఇన్సైడర్ 2 అవుట్ సైడర్స్ అనుకోండి, జస్ట్ ఇమాజిన్ 1 ఇన్సైడర్ 2 అవుట్ సైడర్. సో తెలంగాణ అంటే ర్యాంక్ 2 పర్సన్కి తెలంగాణ వచ్చింది, తెలంగాణలో ఒకటే సీట్ ఉంది, అతనికి ఫిల్అప్ అయిపోతుంది, తన హోమ్ స్టేట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ర్యాంక్ 3 ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ర్యాంక్ 3 మంచి ర్యాంకే, మెరిట్ ర్యాంకే, బట్ ఆంధ్రప్రదేశ్లో ఇన్సైడర్ ఒకటే ఉంది, ఆ ఒకటి పర్సన్ ఫిల్అప్ చేశారు అన్రిజర్వ్డ్. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ర్యాంక్ 3 ఎస్సీ అవుతే, ర్యాంక్ 3 ఎస్టీ అవుతే అనే కన్సిడరేషన్ వస్తుంది. మన ఎగ్జాంపుల్ కోసం అన్ని అంటే ఇప్పుడు టాప్ 80, ఇప్పుడు 90 అనుకున్నాం కదా, జస్ట్ ఇమాజిన్ టాప్ 90 ర్యాంక్స్ని తీసుకున్నాం. ఈ టాప్ 90 ర్యాంక్స్ లిస్ట్ ఇది, టాప్ 90. మన కేసులో ఫస్ట్ 90 అన్రిజర్వ్డ్కే వచ్చినాయి అనుకుందాం, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మళ్ళీ అది పెద్ద కన్ఫ్యూజన్ అవుతుంది. సో జస్ట్ అన్రిజర్వ్డ్, ఫస్ట్ 90 అన్ని అన్రిజర్వ్డే అనుకున్నాం. ఫస్ట్ 90 మెంబర్స్కి ఈ హోమ్ క్యాడర్స్ రావు, సో అన్రిజర్వ్డ్. సో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఇన్సైడర్ ఒకటే అన్రిజర్వ్డ్, ఒకటి ఫిల్అప్ అయిపోయింది. ఇప్పుడు ఇతనికి ఆంధ్రప్రదేశ్ హోమ్ క్యాడర్ రాదు, ఖాళీగా ఉంటుంది, అవుట్ సైడర్. ఇప్పుడు ఇతనికి ఓన్లీ అవుట్ సైడర్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మనం చూద్దాం, ఇప్పుడు తెలంగాణ, టేక్ ద కేస్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణకి కూడా ఒకటే ఇన్సైడర్ ఉంది, అన్రిజర్వ్డ్. సో ఇప్పుడు తెలంగాణలో ఒకటి అయిపోయింది, ఇతనికి కూడా ఇన్సైడర్ రాదు, అంటే తన హోమ్ స్టేట్లో పొజిషన్ రాదు. సేమ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, అన్ని కేసులో ఒక్కొక్కటి పెట్టుకుందాం. ఉత్తరప్రదేశ్లో ర్యాంక్ 5కి వస్తుంది, నెక్స్ట్ ర్యాంక్ 6కి రాదు. అలాగే కర్ణాటక తీసుకుందాం, అసలు కర్ణాటకకి ఇన్సైడర్ లేదనుకోండి, వేకెన్సీ ఫర్ సపోజ్. ఇప్పుడు ర్యాంక్ 7 వచ్చినా తనకి ఇన్సైడర్ తన హోమ్ స్టేట్ రాదు, ఈ కూడా ఏమవుతుంది, వేకెన్సీ అయిపోతుంది. ఇట్లా మొత్తం అన్ని స్టేట్స్ ఇప్పుడు ఎన్ని 25 ఉన్నాయి కదా, 25 క్యాడర్స్కి సంబంధించి మొత్తం ఫిల్అప్ చేస్తారు. ఇన్సైడర్స్ మొత్తం ఇప్పుడు అవుట్ సైడర్స్ మిగిలినాయి. ఇప్పుడు నెక్స్ట్ ర్యాంక్స్ ఇప్పుడు ఇవి ఖాళీగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ర్యాంక్స్ చూసుకొని, సో టోటల్గా అన్ని స్టేట్స్ ఇన్సైడర్స్ని ఫిల్అప్ చేస్తారు. తర్వాత పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని కూడా చేస్తారు. చిన్న థింగ్ ఏంటంటే పర్సన్ విత్ డిజబిలిటీస్లో 2 క్యాడర్స్ ఉంటాయి, సో అది తర్వాత చూద్దాం. ఇప్పుడు అన్ని ఇన్సైడర్స్ పెట్టిన వాళ్ళందరూ అయిపోయినాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ అవుట్ సైడర్స్ని ఫిల్అప్ చేస్తారు. అవుట్ సైడర్స్ ఇప్పుడు ఎలా, ఫర్ సపోజ్ ఇప్పుడు ర్యాంక్ 3 ఫిల్అప్ అవ్వలేదు, సో నెక్స్ట్ అలాగే ర్యాంక్ 4 ఫిల్అప్ అవ్వలేదు, నెక్స్ట్ ర్యాంక్ 6 ఫిల్అప్ అవ్వలేదు, ర్యాంక్ 7 కూడా ఫిల్అప్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇలాగా టోటల్గా అవుట్ సైడర్స్ ఇప్పుడు ఎవరెవరికైతే ఇన్సైడర్స్ వచ్చేసిందో, ఓకే ఇన్సైడర్స్ రాకుండా ఆ హోమ్ క్యాడర్స్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ చేస్తారు. ఫస్ట్ ఇప్పుడు 3 4 5 6 3 4 6 7 ఉంది కదా, మళ్ళీ ఇలా ర్యాండమ్ ఫిగర్స్ వేసుకుందాం. సో 12 15 14 19 20 ఇలా ర్యాంక్స్ తీసుకుందాం. సో ఇప్పుడు 3 4 6 7 12 14 19 20 వీళ్ళందరికీ కూడా ఇన్సైడర్స్గా రాలేదు, అవుట్ సైడర్స్గా మిగిలిపోయారు. సో వాళ్ళని ఎలా చూస్ చేస్తారు, 3 ఉంది కదా, 3ని అగ్ముట్. సో అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం, యూనియన్ టెరిటరీ ఈ జాయింట్ క్యాడర్లో అవుట్ సైడర్ వేకెన్సీ ఉందనుకోండి, దీంట్లో ఇస్తాం. ఇందులో అవుట్ సైడర్ లేదనుకోండి, దెన్ దే విల్ బి గివింగ్ టు ద ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు ఇందులో అగ్ముట్ ఉంది,
ఇందులో ఫిల్అప్ అయిపోయింది. సో నెక్స్ట్ 4 ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు, 6 అస్సాం మేఘాలయ, 7 బీహార్కి వేసిస్తారు, 12 ఛత్తీస్గఢ్కి వేస్తారు, 14 గుజరాత్కి, ఇలా ఒక్కొక్కటి ఫిల్అప్ చేస్తారు. 25 సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇలా సైకిల్ ఫాలో అవుతూ ఉంటుంది. సో ఇలా 25, ఇప్పుడు టోటల్గా 25 క్యాడర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ 25ని ఫిల్అప్ చేస్తారు, నెక్స్ట్ మళ్ళీ 25ని ఫిల్అప్ చేస్తారు, మళ్ళీ 25ని ఫిల్అప్ చేస్తారు. ఫస్ట్ ఇన్సైడర్స్ చూస్తారు, ఎన్ని ఇన్సైడర్స్కి పాసిబిలిటీస్ ఉంటే ఆ ఇన్సైడర్స్ వాళ్ళందరికీ, ఇన్సైడర్స్ అంటే 25, మళ్ళీ 25 క్యాడర్స్లో ఎన్ని ఇన్సైడర్ వేకెన్సీస్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేసుకొని వాళ్ళకి ఇన్సైడర్లో అలొకేట్ చేస్తారు. మిగతా వాళ్ళందరికీ అవుట్ సైడర్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏం ప్రిఫరెన్సెస్ ఉండవు, ఇంకా వాళ్ళకి ఏం చాయిస్ లేదు, ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫాలో అవ్వాల్సిందే. సో అగ్ముట్లో అవుట్ సైడర్ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అవుట్ సైడర్ లేకపోతే అస్సాం మేఘాలయ, ఇలా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో మిగతా వాళ్ళందరికీ కూడా అలొకేట్ చేస్తారు. సో ఇది డిపెండింగ్ ఆన్ ద థింగ్స్. సో మెరిట్ వస్తేనే, అంటే టాప్ ర్యాంక్ 100 ర్యాంక్ వచ్చినా నువ్వు నీ హోమ్ స్టేట్లో వస్తుందో లేదో తెలియదు. సో 100 దాటొచ్చినా మేబీ నువ్వు అనుకున్న స్టేట్లో ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వల్ల రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఓన్లీ హోమ్ స్టేట్, అక్కడున్న ఇన్సైడర్ని బట్టి, మనకున్న ర్యాంక్ కంటే ముందు ఎవరు ఇన్సైడర్స్ ఫిల్అప్ కాకపోతే వాళ్ళకు వస్తుంది, ఇది అన్రిజర్వ్డ్. సేమ్ అలాగే ఎస్సీ, సేమ్ అలాగే ఎస్టీ, సేమ్ అలాగే బీసీ. సో ఇట్లా అన్నీ కూడా ఫిల్అప్ అవుతాయి. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇలా ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇవాళ 1 2 3 4 గ్రూప్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ తర్వాత ఫిల్అప్ చేయడానికి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ 2 3 4 1 గ్రూప్స్ ఇలా అవుతుంది. ఇది గ్రూప్ 1, ఇది గ్రూప్ 2, ఇది గ్రూప్ 3, గ్రూప్ 4, ఇట్లా మార్చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ రొటేషన్ బేసిస్తో మార్చుతారు. నెక్స్ట్ ఏమవుతుంది, 3 ఫస్ట్కి వెళ్ళిపోతుంది, 4 1 2కి వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత 4 ఫస్ట్కి వస్తుంది. సో 1 2 3 అంటే గ్రూప్స్ కూడా మారిపోతాయి మళ్ళీ. ఎంత పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ చూడండి. జనరల్గా ఇప్పుడు ఫస్ట్ ఎవరికి వచ్చేసింది, ఫస్ట్ అంటే అవుట్ సైడర్లో భాగంగా ఫస్ట్ అగ్ముట్కి కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏం చేస్తారంటే ఈ గ్రూప్స్ మారిపోతాయి. నెక్స్ట్ ఈ గ్రూప్ 1 కిందికి వెళ్ళిపోతుంది, గ్రూప్ 2 పైకి వస్తుంది. అంటే ఏమవుతుంది, అవుట్ సైడర్లో ఫస్ట్ ప్రయారిటీ గుజరాత్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గుజరాత్ కిందికి వెళ్ళిపోతుంది, అంటే గ్రూప్ 3 ఫస్ట్ వస్తుంది. అంటే ఇంతకుముందు ఫస్ట్ ఆల్ఫాబెట్లో ఫస్ట్ ఇది చూసినట్టు నెక్స్ట్ మహారాష్ట్ర. అంటే మనకు ప్రెషర్ బెల్ట్స్ ఉంటాయి కదా జాగ్రఫీలో, సన్లైట్ని బట్టి ప్రెషర్ బెల్ట్స్ అప్ డౌన్ మూవ్ అయినట్టు ఎవ్రీ ఇయర్ ఈ సైకిల్ కూడా మారుతుంది. సో ఇప్పుడు ఇలా గ్రూప్ 1 ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ గ్రూప్ 1 లాస్ట్కి వెళ్ళిపోతుంది, గ్రూప్ 2 ఫస్ట్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇట్లా ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్, ఇది ఫోర్త్ ఇయర్, ఆ తర్వాత 5th ఇయర్ మళ్ళీ 1 2 3 4. అంటే ఆ అవుట్ సైడర్లో భాగంగా మనం అనుకున్న స్టేట్ కూడా, సో అంటే ఇలా ఉంటుంది, ఈ పొజిషన్తో మనకి ఈ స్టేట్ రావచ్చు అని చెప్పడం చాలా కష్టం అయిపోయింది. ఇవంతా ఎందుకు చేశారంటే, కొంతమంది పర్టికులర్గా కొన్ని స్టేట్స్లోనే పనిచేయడానికి ఇష్టపడటం, అంటే అన్ని స్టేట్స్లో వాళ్ళకి అలొకేషన్ రాకపోవడం. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే నేషనల్ ఇంటిగ్రేషన్, ఎక్కడైనా పని చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇండియా మొత్తంలో ఏదో ఒక ప్లేస్లో ఒక మెరిట్ బేస్తో టాప్లో వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఏదైనా దేశంలో ఏదైనా ఒక ప్లేస్లో వాళ్ళకు పొజిషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా డీటెయిల్డ్గా చెప్తే వీడియో చాలా లెందీ అయిపోతుంది అనే ఉద్దేశంతో దీన్ని మినిమైజ్ చేశాం. దిస్ ఈజ్ వాట్ న్యూ క్యాడర్ పాలసీ. ఖచ్చితంగా అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, రోహిత్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చేస్తూ ఆన్లైన్ ద్వారా, ఎందుకంటే అందరు ఇంటర్తో పాటు దగ్గరుండి చదవలేకపోవచ్చు, డిగ్రీ చేస్తూ ఆన్లైన్ ద్వారా, సో దూరం వాళ్ళ ప్లేసుల్లోనే ఉంటూ ఆన్లైన్ ద్వారా ప్రిపేర్ అవ్వాలంటే బెస్ట్ ఆన్లైన్ క్లాసెస్, అఫోర్డబుల్ ప్రైస్. ఆఫ్లైన్లో కూడా బ్యాచ్కి 30 to 35 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఎవ్రీడే ఫ్యాకల్టీ అవైలబిలిటీ ఉంటారు మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి. డెమోస్ విన్న తర్వాతనే మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఒక్కసారి అడ్మిషన్ తీసుకుంటే ర్యాంక్ వచ్చేంత వరకు మీకు కంప్లీట్గా గైడెన్స్ ఇస్తాము. ఎక్స్ట్రా ఫీజ్ కలెక్షన్స్ అంటూ ఏమీ ఉండవు. ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకు ఆన్లైన్ ఫ్రీ. ఇలా అద్భుతమైన ఫీచర్స్తో ఎవ్వరూ ఇవ్వనటువంటి మంచి మంచి క్వాలిటీస్ థింగ్స్ని హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైనా సీరియస్గా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి, మంచి గైడెన్స్, మంచి మెంటార్ ప్రతిరోజు అందుబాటులో ఉండి మన ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసి, మనకు ఓన్లీ క్లాసెస్ మాత్రమే కాకుండా ఒక మోరల్ సపోర్ట్, సో అలా ఉండే పర్సన్, అట్లా ఉండే ఇన్స్టిట్యూషన్స్ కోసం చూస్తే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్.
ఆన్లైన్లో ఆఫ్లైన్లో టెస్ట్ సిరీస్ మెటీరియల్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ప్రిపరేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మెసేజ్ పెట్టండి, లేదా యూ కెన్ జస్ట్ కీప్ అ మెసేజ్ వాట్సాప్ టు మై నంబర్ 9110556858. ప్రిపరేషన్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా మెసేజ్ పెట్టండి. నేను చెప్పే క్రమంలో ఏదైనా కొంచెం మిస్ అయ్యి ఉంటే, ఏదైనా పొరపాటు చేసి ఉంటే ఖచ్చితంగా మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారనుకుంటున్నాను. మీకు బాగా డీటెయిల్డ్గా చెప్పాలి అన్న ప్రయత్నంలో ఇలా కొంచెం లెందీగా అయ్యింది. ఏదైనా పాయింట్ మిస్ అవుతే నేను మళ్ళీ రెక్టిఫై చేస్తూ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. 2026 టార్గెట్గా బెస్ట్ టెస్ట్ సిరీస్ కూడా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కవర్ చేస్తూ అండ్ అలాగే ఎన్సీఆర్టీస్ని కవర్ చేస్తూ ఓల్డ్ న్యూ స్టాండర్డ్ బుక్స్ ఇలా అన్నింటినీ కలగలిపి బెస్ట్ టెస్ట్ సిరీస్ అఫోర్డబుల్ ప్రైస్కి ఉంది. అది కూడా మీరు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చూసుకోవచ్చు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. యూ కెన్ కీప్ అ మెసేజ్ టు దిస్ నంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. థ్యాంక్ యూ.